నమస్తే తెలంగాణ ప్రజలారా, మీరు చూస్తున్నది నిరుద్యోగి న్యూస్. నేను మీరామష్. ఇక పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో అసలు ఈ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందో చూద్దాం. మరి ఆంధ్రజ్యోతి దినపత్రిక అన్న మళ్ళొక ముచ్చట తెచ్చిండు, మరి ఏందో చూద్దాం. కాంగ్రెస్ లో చేరిన ఆరపల్లి పెద్దపల్లి టికెట్ ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు ఇనురుల్లా. మరి ఈ ఆరపల్లి ఎవరు అనుకున్నారు? ఆరపల్లి మోహన్ అన్న. మరి ఏంటిదట, మానకొండూరు మాజీ శాసనసభ్యుడు ఆరపల్లి మోహన్ బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సమయాన ఆయన బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి చేరి ఆ పార్టీ అభ్యర్థిగా మానకొండూరు నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయారు. ఇక కాంగ్రెస్ పార్టీలోనే రాజకీయ ఓనమాలు దిద్దుకున్న ఆయన సర్పంచ్ గా, జెడ్పీటీసీగా, జెడ్పీ చైర్పర్సన్ గా, శాసనసభ సభ్యుడు, ప్రభుత్వ విప్పుగా ఆ పార్టీలో ఎదుగుతూ వచ్చారు. 2019 లోక్సభ ఎన్నికల సమయంలో అప్పటి కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ చేసిన ప్రయత్నాల మేరకు మోహన్ బీఆర్ఎస్ లో చేరి ఆయనకు మద్దతు తెలిపారు. గత ఎన్నికల్లో ఆయన బీఆర్ఎస్ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేసిన సిట్టింగులకే అవకాశం కల్పిస్తామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తేల్చి చెప్పారు. కాంగ్రెస్ లో డీసీసీ అధ్యక్షుడిగా తన ప్రత్యర్థి కవ్వంపల్లి సత్యనారాయణ ఉండడం, ఆయనే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తారని భావించడంతో బీజేపీలో చేరిండు. ఈయన ముచ్చట ఏం లేదు. పార్టీ మారిన ఫలితం అనుకూలంగా రాకపోవడంతో నిరాశకు గురైన మోహన్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆ పార్టీలోకి చేరేందుకు ఆలోచన చేసిన పరిస్థితులు సానుకూలంగా లేకపోవడంతో గమ్మును ఊరుకున్నారు. ప్రస్తుతం ఆయన చేరికను కాంగ్రెస్ పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శుక్రవారం జిల్లాకు చెందిన మంత్రి పొన్నం ప్రభాకర్, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసిసి సెక్రటరీ తెలంగాణ వ్యవహారాల సహాయక ఇన్ఛార్జ్ రోహిత్ చౌదరి వీళ్ళందరూ ముంగడ కలిసి ఆరపల్లి మోహన్ అన్న చేరిండు. ఏం చేసిండిగా ఏం చేసిండు ప్రజలారా? ఆరపల్లి మోహన్ అన్న గతంలో మానకొండూరు ఎమ్మెల్యేగా ఉండే. మరి ఆ అన్న బీఆర్ఎస్ పోయి, బీజేపీ పోయి, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పోయి, బీఆర్ఎస్ నుంచి బీజేపీకి పోయి, బీజేపీ నుంచి కాంగ్రెస్ కి వచ్చిండు. ఇక అన్న లొల్లి ఇక నిన్ననో మొన్ననో చేరిండాట. ఇక కాంగ్రెస్ పార్టీలో ఏరుడుతోటే ఇక పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ఎంపీ టికెట్ మరి ఎస్సీ రిజర్వేషన్ కదా, మరి ఆ అన్న రిజర్వేషన్ కాబట్టి అడుగుతాడు అని చెప్పేసి ఈ అన్న చెప్తాడు. ఇరువురి ప్రజలారా, కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి పారాచూడు రాజకీయాలు జరుగుతున్నాయో మనకు కనబడుతుంది క్లారిటీగా. ఇక ఇనుర్రి అసలు ముచ్చటేందో మనం చదువుకోలేం. ఇక పెద్దపల్లి స్థానం నుంచి గడ్డం వంశీకృష్ణను అభ్యర్థిగా ఎంపిక చేసిన నియోజకవర్గంలో మెజారిటీ దళిత ఓట్లు ఉన్న మాదిగ సామాజిక వర్గం ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నదని, నియోజకవర్గంలో ఆ సామాజిక వర్గానికి చెందిన పెద్దపల్లి టికెట్ ను తమ సామాజిక వర్గానికే ఇవ్వాలంటూ ఆందోళన చేపడుతూ వస్తున్నారు. శుక్రవారం ఢిల్లీలో ఈ సామాజిక వర్గానికి చెందిన ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షులు గజ్జల కాంతానికి అవకాశం కల్పించాలంటూ డిమాండ్ చేస్తూ ప్రదర్శన నిర్వహించారు. మాదిగ సామాజిక వర్గం నుంచి వస్తున్న డిమాండ్ నేపథ్యంలో రాష్ట్ర మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఒక్కరికైనా అవకాశం కల్పించాలనే ఆలోచనకు కాంగ్రెస్ అధిష్టానం వచ్చినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో ఆరపల్లి మోహన్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఆయనకు అవకాశం కల్పిస్తున్నారా అన్న చర్చ తెరతీసింది. ఇప్పటికే ఈ సామాజిక వర్గానికి చెందిన గజ్జల కాంతం, చెలిమల సుగుణకుమారి, వరప్రసాద్, ఆసంపల్లి శ్రీనన్న, మరి పెరిక శ్యామ్ టికెట్లు ఆశిస్తున్నారు. ఇప్పుడు ఆ వరుసలో ఆరపల్లి మోహన్ కూడా ఏరారు. మోహన్ కు పెద్దపల్లి టికెట్ కాకపోయినా క్రియాశీల పదవిని కట్టబెట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఇతర సీనియర్ కాంగ్రెస్ నేతల అండదండలు ఉండడంతో ఆయనకు పదవి దక్కడం కష్టమేమి కాదని భావిస్తున్నారు. ఇనూరి ప్రజలారా, ప్రజలను కాంగ్రెస్ పార్టీల రోజొక్క నాయకులు ఏరుతారు. రోజొక్కలు నిన్న కడియం శ్రీహర్ సారు వాయే, ఇక కేకే సారు వాయే, కేశవరావు సారు వాయే. ఇక బీఆర్ఎస్ పార్టీలో ఎవ్వరు లేరు. కారు దిగి చెయ్యి పట్టుకుంటారు అందరూ అన్న ముచ్చట మనందరికి తెలిసిందే. ఇక్కడ కూడా ఆరపల్లి మోహన్ అన్న కారు దిగి పువ్వు వచ్చిండు, పువ్వు వద్దా అని చెప్పి ఇక పువ్వు విరిసి చెయ్యి వచ్చిండు. మరి మోహన్ అన్న కాట పెద్దపల్లి ఎంపీ టికెట్ వస్తుంది, లేదంటే ఏదో ఒక క్రియాశీలక పదవి వస్తుంది అని చెప్పేసి చెప్తారు. కాకపోతే ముందుగాల పెద్దపల్లి టికెటే వస్తుంది అన్న ఉద్దేశంలో చెప్తారు. ఏందట అంటే
మరి వివేక్ సార్ కొడుకు వంశీకృష్ణకు టికెట్ ఇచ్చినందుకు ఇదంతా పంచాయతీ కాంగ్రెస్ లో తయారైతుంది. మరి లొల్లి చేసేటోళ్ళు ఎవరు? ఢిల్లీలో గజ్జల కాంతం అన్న పోయి లొల్లి ఎత్తాడు. మరి ఇక్కడ లొల్లి చేసేటోళ్ళు ఎవరు? ఊట్ల వరప్రసాద్ అన్న లొల్లి ఎత్తాడు. మరి మాకే టికెట్ కావాలని ఇద్దరు అంటే ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే. ఇక ఇంకా వాళ్ళు ఉన్నారు, ఆసంపల్లి సీనన్ ఉన్నాడు, పెరిక శ్యామన్ ఉన్నాడు, సుకుణ కుమార్ మేడం ఉన్నది. మరి వీళ్ళు ముగ్గురు ఉన్నారు, వాళ్ళిద్దరు ఐదుగురు ఉండగా ఇక ఆరో ప్లేస్ లా మన ఆరపల్లి మోహన్ అన్న చేరిండు అని చెప్పేసి చెప్తారు. ప్రజలారా, ఇప్పుడు మోహన్ అన్న కాంగ్రెస్ పార్టీలో చేరినంత మాత్రాన, మరి మోహన్ అన్న బీజేపీని వదిలి అది కాంగ్రెస్ పార్టీలో ఏరినంత మాత్రాన బీజేపీ పార్టీకి ఏం నష్టం జరగలేదు అక్కడ, అదే విధంగా ప్రజలకేం లాభం జరగలేదు. నేను ముందుగాల ముంచలే చెప్పేది ఏంటంటే, మరి నాయకులు పార్టీలు మారినంత మాత్రాన ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు. మరి మీరు పోటీ చేసి గెలిస్తే మీ పార్టీ ఏం చేస్తారో చెప్పుర్రి, మీరు నిరుద్యోగుల కోసం ఏం చేస్తారో చెప్పుర్రి, రైతుల కోసం ఏం చేస్తారో చెప్పుర్రి, వైద్యం కోసం ఏం చేస్తారో చెప్పుర్రి, మరి విద్యార్థుల కోసం విద్యను ఎలా అందిస్తారో చెప్పుర్రి, నిత్యావసర సరుకులకు కనీసంగా భారం పడుతున్నది, మరి ఆ భారాన్ని ఎలా తగ్గిస్తారో చెప్పుర్రి అని చెప్పేసి మేము అడుగుతున్నాం. కానీ మీరు ఆరపల్లి మోహన్ అన్న ఏరిండు, కేశవరావు సార్ ఏరిండు, కడియం సిఆర్ సార్ ఏరిండు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ బిఎస్పీని వదిలి బీఆర్ఎస్ లో ఏరిండు, మరి కేసీఆర్ సార్ పోయి కాంగ్రెస్ లా కలుతాండు అని ఈ యొక్క ముచ్చట్లు బంద్ చేయరు. ఇవన్నీ ముచ్చట్లు బంద్ చేసి మీరు ఏ పార్టీల కన్నా ఓర్రి, మీరు ఎండ్లన్నీ ఉండుర్రి, మీరు ఏమన్నా చేయుర్రి, ఎట్లానే చేసుకోర్రి, అది మీ సొంత వ్యక్తిగతం, మీ సొంత పార్టీలవి, అవి మీరు చూసుకోర్రి. కానీ ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందిస్తారు, మరి నిరుద్యోగుల కోసం ఏం చేస్తారు, స్థానికంగా ఉన్న నిరుద్యోగుల కోసం స్థానిక ఉద్యోగ అవకాశాలు ఎట్లా కల్పిస్తారో చెప్పుర్రి. ఇవి మేము అడిగే ప్రశ్నలు. అంతేగాని ఇక మీరు పార్టీలు జెండా మోసిన కార్యకర్తలను మరిచింది అంటే అది మీకే, మీ విజ్ఞతగా వదిలేయాలి కార్యకర్తలారా, నాయకులారా. ఎందుకంటే మీరు మీ పార్టీ జెండాలు మోసిరు కాబట్టి, మీ పార్టీ మిమ్మల్ని మోసం చేస్తుంది కాబట్టి అది మీరే చూసుకోర్రి. అది ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజల కోసం మీరు మాకు ప్రజల మద్దతు ఉన్నారని చెప్పాల్సిన, ప్రజలు ఎవ్వరికి మద్దతు లేరు. మీరు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు పోతారు, మీరు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందిస్తారు, మీరు ఎలాంటి సంక్షేమ పథకాలు ప్రజలకు చేకూరుస్తారో దానిపైనే ఆధారపడి మీకు ఓటు అనేది పడుతుంది. గదే మార్పు చెప్పింది. మీరు ఏవచ్చే ప్రజలు మారిరు, ప్రజలు మారిర్రు. నాయకులారా, మీరు ఒక మంచి పని చేసిర్రు. మీరు ఆ పార్టీలో కొన్ని రోజులు, ఈ పార్టీలో కొన్ని రోజులు, ఆ పార్టీలో కొన్ని రోజులు, ఈ పార్టీలో కొన్ని రోజులు, ఏ పార్టీ తిరిగని నాయకుడు ఒక ఆయన చూపెట్టుర్రు. నాకు పెద్ద నాయకులు ఉన్నోళ్ళు ఏ పార్టీ తిరిగిన వాళ్ళు ఒక్కలో ఇద్దరు అక్కడక్కడ ఉంటారు. మిగతా వాళ్ళందరూ అన్ని రకాల పార్టీల తిరిగిన వాళ్ళే. ఇక ఎవరన్నా ఉంటే ఎప్పుడులా మరి ఈ నాయకుడు ఆ పార్టీలో తిరగలేదు అంటే ఉండరు. మరి కామెంట్ చేయుర్రి, మా పార్టీ నాయకుడు తిరగలేదని. కార్యకర్తలారా, మరి కార్యకర్త అనేటైన జెండర్ మోసిన కార్యకర్తను పక్కన పెట్టి ఊరూరుగా తిరిగచ్చి, ఊరూరా అంటే అన్ని పార్టీలు తిరిగచ్చి మళ్ళీ అదే పార్టీకి చేరిన నాయకులకు టికెట్లు ఇస్తున్నాయి జాతీయ పార్టీలు. మరి కార్యకర్తలను మోసం చేసినట్ట, మోసం చేయనట్ట ఆ పార్టీకే తెలియాలి, ఆ పార్టీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఇక మీరు ఏమన్నా ఆలోచన చేసుకోరి, ఎట్లన్నా ఆలోచన చేసుకోరి. ప్రజలు మాత్రం ప్రజా సంక్షేమ పథకాలు ప్రజలకు చేకూర్చే వారికి, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేటోళ్లకు, విద్య కోసం, వైద్యం కోసం పాటుపడేటోళ్ళకే ఈ యొక్క ఓటు అనేది వేస్తారు. ఇదే మార్పు అన్న విషయాన్ని గమనించుర్రి. మరి మార్పు రాష్ట్రంలో మార్పు జరుగుతుంది అంటే ఏం మార్పు జరుగుతలేదు. బీఆర్ఎస్ నుంచి నాయకులంతా కాంగ్రెస్ లోకి చేరుతారు. మరి బీఆర్ఎస్ నాయకులంతా ఎవరు? ఇంతకు ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులే. కేశవరావు సారు కాంగ్రెస్ కాదా? కడియం శ్రీఆర్ సారు తెలుగుదేశంలో లేడా? మరి అట్లనే ఆలోచించుకుంటే ఈవెన్ కేసీఆర్ సార్ కూడా గతంలో తెలుగుదేశంలో పనిచేసి, కాంగ్రెస్ లో పనిచేసి మరి బీఆర్ఎస్ పార్టీ పెట్టలేదా? మరి మీరెక్కడికి వెళ్ళొచ్చారు? అందరూ పార్టీ మార్చే నాయకులే, ఎవరి స్వలాభం కోసం వాళ్ళే పార్టీలు మారుతారు. ఇక్కడ చిన్న ముచ్చట ఏంటంటే ఆరపల్లి మోహన్ అన్నకు మరి జైన్ అయితే ఓ క్రియాశీలక పదవాన్ని వస్తుందట, లేకపోతే పెద్దపల్లి ఎంపీ టికెట్ వస్తుందట. ఇక మొన్నదాకా పోయిన వాళ్ళందరూ పోయిరు.
మొన్నటిదాకా తిరిగిన వాళ్ళు ఎవరు? ఆసంపల్లి వాసన్న తిరిగిండు, ఊట్లవార ప్రసాద్ అన్న తిరిగిండు, పెరకచామ అన్న తిరిగిండు, గా కట్కూరు సందీప్ అన్న తిరిగిండు. వీళ్ళందరూ పోయిరు, వీళ్ళంతా కింది స్థాయి నాయకులు. మరి వీళ్ళందరూ పోయిరు. మరి ఇవాళ ఏరిన ఆరపల్లి మోహన్ అన్నకు టికెట్ ఇస్తారు, లేదంటే మొన్న ఏరిన సుగుణ కుమార్ మేడంకు టికెట్ ఇస్తారు. మరి పాపం కష్టపడుతూ మాదిక సామాజిక వర్గాన్ని పెద్దపల్లి జిల్లాలో ఏకం చేస్తున్న గజ్జల కాంతం అన్న పక్కకు వేయండు, కానీ ఇవాళ ఏరిన ఆరపల్లి మోహన్ అన్నకు టికెట్ ఇస్తారు. ఇది ప్రజలారా మరి పార్టీలలో జరిగే ముచ్చట్లు గిట్లా ఉన్నాయి. గివా ఆలోచించాలి మనం. ఇట్లాంటి ఆలోచించి ఎవరు ఎట్లా పోతారు, ఏం చేస్తారు, ఏ పార్టీ మనల్ని అభివృద్ధి బాటలో పయనింపజేస్తుంది, ఏ పార్టీ మనల్ని ముందుకు తీసుకుపోతుంది, మన పిల్లల భవిష్యత్తుకు మన భవిష్యత్తుకు ప్రస్తుతం ఏం చేయబోతుందో గా ప్రభుత్వాలకు అంటే గా పార్టీలకు ఓటేసి గెలిపించాలి. కానీ గిట్లా పార్టీలు మారుతారు, ఇంట్లో పోతారు, అండ్లో పోతారు అని చెప్పే నాయకులు ఇవన్నీ తిరిగి ఊరూరు తిరిగి వచ్చిన నాయకులను గెలిపించి చేసే పని ఏం లేదు. మనకు అంత అవకాశాలు ఏం లేవు. మరి కొత్త వ్యక్తులను తీసుకొచ్చి గతంలో పెడితే మన పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో గెలిపించిన బల్క సుమనన్న చొప్పదండి నుంచి వచ్చి పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో గెలిచిండు. మరి బొర్లకుంట వెంకటేష్ నేత ఆయన అయితే ఎవరికి తెలియదు, అనూహ్యంగా తెర మీదకి వచ్చి ఆయనకు టికెట్ ఇచ్చి ఆయనను గెలిపించారు. ఇప్పుడు అదే విధంగా సేమ్ మళ్ళా గోమాస సీనన్న బీజేపీ నుంచి వెళ్ళి అనూహ్యంగా అంటే కాంగ్రెస్ నుంచి వెళ్ళి బీజేపీకి పోయి అనూహ్యంగా టికెట్ సంపాదించి అక్కడ కూడా పారాచూట్ రాజకీయమే జరిగిందని చెప్పుకోవాలి. మరి ఎందుకు అందులో కష్టపడ్డ నాయకులు కూడా ఉన్నారు. విఎస్పీ నుంచి వెళ్ళి అయోధ్య రవణ్ ఉండే, మరి మిట్టపల్లి రాజేందర్ అని ఉండే, అదే విధంగా జాలి బాలరెడ్డి అని ఉండే, ఇంకా అనేక మంది నాయకులు, కాసిపేట లింగాన్ని ఉండే, సూపర్ సీనియర్ అంటే చాలా సీనియర్ వ్యక్తి బీజేపీ లింగయ్య, మరి ఆయన ఉండే. వాళ్ళందరినీ కాదని చెప్పేసి మరి గోమాస సీనన్నకు టికెట్ ఇచ్చింది. అంటే అక్కడ కూడా పారాచూట్ రాజకీయమే జరిగిందని చెప్పుకోవాలి. ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ పారాచూట్ రాజకీయమే చేసింది. గతంలో బీఆర్ఎస్ లోకి పోయిన వివేక్ సారు మరి మళ్ళా బీజేపీకి పోయి బీజేపీ నుంచి వెళ్ళి మళ్ళా సొంత గుడికి కాంగ్రెస్ పుట్టినింటికి వచ్చి 3 టికెట్లు సంపాదించి పారాచూట్ రాజకీయమే చేసిందని చెప్పుకోవాలి. మరి అది కూడా చెప్పుకోవాలి. ఇక బీఆర్ఎస్ పార్టీ గురించి చెప్పుకుంటే ఈశ్వర్ అన్న మరి పెద్దపల్లి జిల్లా ముద్దు బిడ్డ, మరి గోదావరిఖని పట్టణానికి కార్మిక బిడ్డ అని చెప్పుకోవాలి. మరి సింగరేణి ముద్దు బిడ్డ మరి గోదావరిఖని పట్టణానికి అన్యాయమే చేసిందని చెప్పుకోవాలి. మరి ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేయలే. మరి స్థానిక నిరుద్యోగుల కోసం ఏ రోజు కూడా గోదావరిఖని పట్టణానికి చెందిన స్థానిక నిరుద్యోగుల కోసం ఎక్కడ కూడా ఇలాంటి కార్యక్రమాలు కూడా చేయలే. ఎందుకు చేయలే అంటే సింగరేణి సంస్థలలో అనేక ప్రైవేట్ సంస్థలకు కాంట్రాక్టు ఉద్యోగ అవకాశాలు ఇచ్చే పరిస్థితులు నెలకొన్నప్పుడు ఏ కంపెనీలో కూడా మరి మా గోదావరిఖని బిడ్డలకు, మా రామగుండం బిడ్డలకు ఇవ్వాలే, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. మరి స్థానికేతరులను కాదు స్థానికులను తీసుకోవాలని చెప్పేసి ఏ కంపెనీకి పీసీ పటేల్ కానీ ఆసీ పటేల్ కానీ ఎన్నో కంపెనీస్ ఉన్నాయి, ఏ కంపెనీలో కూడా ఆ కంపెనీల పైన పోరాటం చేయలేదు. మరి కార్మికుల బిడ్డ మరి ఆర్ఎఫ్సిఎల్ బాధితులు ఉంటే ఏ ఒక్కరోజు కూడా ఆర్ఎఫ్సిఎల్ బాధితుల గురించి మాట్లాడలేదు మన కొప్పుల ఈశ్వర్ అన్న. మరి ఇప్పుడు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తా అని చెప్తాండు. మరి పోటీ చేసి పెద్దపల్లి పార్లమెంటు మరి మంత్రిగా 2 దఫాలు ఉన్న ఈశ్వర్ అన్న ఏం చేసిండు ఈ పార్లమెంటు నియోజకవర్గానికి? ఇదంతా ఆయన పరిధిగానే. అప్పుడు కూడా జిల్లా రాష్ట్ర మొత్తానికి మంత్రి కనుక ఈ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి ఏం చేసిండో కూడా అన్న చెప్పాల్సి ఉంటది. ఇట్లా మాట్లాడుకుంటా పోతే ప్రజలారా మనం ఒక కాంట్రవర్షియల్, మనం ఒక నిజాన్ని మాట్లాడితే మరి మనకు తెలియక మాట్లాడుతున్నామన్న ఉద్దేశాన్ని తీసుకొస్తారు. ప్రజలారా ఇది ఎంతవరకు నిజమో మీరే ఆలోచన చేయాలి. మరి ప్రజలారా నేను అడిగే ప్రశ్నలు మీ అందరి తరపున, నేను ఒక నిరుద్యోగిని, మీలాంటి బిడ్డనే నేను కూడా. కాకపోతే మీలాగా కొంత మేరకు ఒక్క అడుగు ముందుకేసి ఇన్ని ప్రశ్నలను వాళ్ళ ముందుకు తీసుకుపోతున్నా ఏ ఒక్క నాయకులు కూడా మనకు సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ఇవాళ అంత దారుణంగా ఉంది మన పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిస్థితి. ఏ అన్న ఆరపల్లి మోహన్ అన్న కావచ్చు, గోమాస సీనన్న కావచ్చు, కొప్పుల ఈశ్వర్ అన్న కావచ్చు, లేదంటే గడ్డ వంశీకృష్ణ, ఎవ్వరు కూడా నేను అడిగేది పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి పోటీ చేసే నాయకులు ఎవరైనా కూడా పార్లమెంటు నియోజకవర్గంలో గత అనుభవం ఉన్న వాళ్ళైనా ప్రస్తుతం కొత్తగా వచ్చిన వాళ్ళైనా ఈ నియోజకవర్గానికి గతంలో ఏం చేసిర్రు?
మీరు పార్టీలో ఉండి అంటే పదవిలో ఉన్నప్పుడు ఏం చేసిర్రు, పదవి లేనప్పుడు ఏం చేసిర్రు చెప్పుర్రి. మరి మీకు పదవి ఇవ్వాలా వద్దా అనేది ప్రజలు ఆలోచన చేస్తారు. ఇది చేయాలి, ఇది ప్రజలు ఆలోచించాలి, ప్రజలకు ఆలోచన రావాలి. అందుకే ఇదంతా మీకు చెప్పేది ప్రజలారా. నేను ఇది కాంగ్రెస్ లో ఏరిన ఆరపల్లి పెద్దపల్లి టికెట్ కోసం ప్రయత్నాలు. ఇక ఇతర ఉల్లా మీరు చెప్పుర్రి, ఆరపల్లి మోహన్ అన్నకు కాంగ్రెస్ లో టికెట్ వస్తుందా? ఆల్రెడీ గడ్డం వంశీకృష్ణకు టికెట్ కన్ఫర్మ్ చేసింది. మరి ఆల్రెడీ ఆయన ప్రచారం కూడా చేసుకుంటున్నాడు. మరి ఇది ఎంత మేరకు జరుగుతుందో ఎట్లా జరుగుతుందో చూడాలి. ఇక కాంగ్రెస్ పార్టీ లొల్లీల గురించి చూసుకుంటే గజ్జల కాంతమన్న ఢిల్లీ పోయి అక్కడ మాదిగ సామాజిక వర్గానికి ఇవ్వాలని, ఇక్కడ ఊట్ల వరప్రసాద్ అన్న పెద్దపల్లిలో కూర్చొని ఏం చెప్తాడు, పెద్దపల్లి జిల్లాలో కూర్చొని ఊట్ల వరప్రసాద్ అంటే పెద్దపల్లి టికెట్ ఎంపీ టికెట్ వచ్చుడు, ఊట్ల వరప్రసాద్ అన్న సచ్చుడు అన్న ఉద్దేశంలో అన్న నినాదాలు చేస్తున్నాడు. ఇవన్నీ పక్కన పెడితే మరొకటి బీఆర్ఎస్ ఏం ముందటేసుకొని కూర్చున్నది, రైతులకు 25,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి చెప్తాను. రైతులకు 25,000 రూపాయల నష్టపరిహారం కాంగ్రెస్ పార్టీని అడగడానికి న్యాయం ఉంది అని చెప్పేసి అనుకున్నారు. మరి మనం కూడా ఏకీభవిస్తాం. మరి మీరెందుకు గతంలో 10,000 రూపాయలు ఇస్తా అన్నవి ఇయ్యలేదో చెప్పుర్రి, ఇయ్యలేదో ఎందుకు ఇయ్యలేదో చెప్పుర్రి. మీరు చెప్పాలి. గతంలో కూడా 69 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసిన మీ ప్రభుత్వం, అప్పుడు గత ప్రభుత్వం ఎందుకు ఒక్కొక్కరికి రైతుకు 10,000 రూపాయలు ఎకరాను చొప్పున ఇయ్యలేదు, ఇవ్వలేకపోయిందో చెప్పుర్రి. ఇక బీజేపీ గురించి మాట్లాడితే నేను గోమాస సీనాన్ని ప్రశ్నిస్తున్నా. పార్టీ ఇప్పటి వరకు ఇక్కడ కొత్త అంటే ఒక్క ఖాతా కూడా తెరవలేదు కనుక టీపీసీసీ నుంచి బీజేపీ అంటే కాంగ్రెస్ నుంచి బీజేపీకి వచ్చిన గోమాస సీనన్న గతంలో బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి 48,000 ఓట్లు సంపాదించిన సీనన్న మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు పెద్దపల్లి నియోజకవర్గానికి ఏం చేసిర్రు? మీరు కాంగ్రెస్ లో ఉన్న బీజేపీలో ఉన్న మరి ఏ పార్టీలో ఉన్న పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి ఏం చేసిర్రో చెప్పాలి. కేవలం ఇక్కడ మీ స్వలాభావాల కోసం ఒక సీనన్ననే విమర్శిస్తలేను, ఇక్కడ ఒక వంశన్ననే విమర్శిస్తలేను, ఈశ్వరన్ననే విమర్శిస్తలేను. ఏ పార్టీ నాయకులైనా కూడా, ఏ పార్టీకి సంబంధించిన నాయకులైనా కూడా వాళ్ళ సొంత లాభాల కోసం పెద్దపల్లి నియోజకవర్గాన్ని ఉపయోగించుకుంటున్నారు. ప్రజలారా, ఈసారైనా మనం ఆలోచన చేసి మన నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేద్దాం. ఈసారి ఆలోచింపజేసి పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేద్దాం. ఇది ప్రజలారా మనం చేయాల్సింది. మరి మన అభివృద్ధికి, మన పిల్లల భవిష్యత్తుకు, మన భవిష్యత్తుకు విద్య, వైద్యం, ఆరోగ్యం, విద్య, వైద్యం, మరి విద్య ఎక్కడ పోయింది, మనకు వైద్యం ఎక్కడ అందుతుంది, ఎట్లా అందుతుంది? కనీసం యాక్సిడెంట్ అయ్యి మరి ఆ యొక్క క్షతగ్రాతులు అంటే ప్రమాదానికి గురైన వ్యక్తిని హాస్పిటల్కు తీసుకుపోవాలంటే నేను ఒకరోజు ఒక వ్యక్తికి ప్రమాదం జరిగితే అక్కడ ఉండి ఫోన్ చేస్తే అంబులెన్స్ గోదావరికని పట్టణంలో ఉండి నేను ఫోన్ చేస్తే ఆ అంబులెన్స్ మంతెన నుంచి గోదావరికనికి రావాలంట. అంటే అంబులెన్సులు 108 పథకాలు ఎక్కడికి పోయినాయో మీరు అర్థం చేసుకోవాలి. మరి మనకు అంబులెన్స్లో కూడా కరువయ్యే పరిస్థితి, అంటే వైద్యం కూడా సకాలంలో అందలేని పరిస్థితిలో కనబడుతున్నాయని చెప్పుకోవాలి. ఇంత దారుణంగా మారిపోయింది మన యొక్క పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిస్థితులు. మరి ప్రజలారా, ఇప్పటికైనా పార్టీలు కాదు మన కోసం పనిచేసే నాయకులను ఆలోచించుర్రి. మరి మన కోసం ప్రయత్నం చేసే నాయకులను గెలిపించే ప్రయత్నం చేయరి. మార్పు అంటే పార్టీల మార్పు వస్తుంది కానీ మరి ప్రజా అభివృద్ధిలో మార్పు వస్తలేదు. ప్రజలారా, ఇది ఒకటి మీరు అందరూ ఆలోచన చేయాలి. ఈ నేను చెప్పిన ముచ్చట మొత్తం ప్రజలు ఆలోచించే విధంగానే ఉంటది. ప్రజలు అందరూ ఆలోచన చేయాలి. ఇక మీకు చివరిగా చెప్పే ముచ్చట ఏంటంటే, మీ ప్రాంతంలో ఏమన్నా సమస్యలు ఉంటే, మరి మీ ప్రాంతంలో ఏ సమస్య ఉన్నా మన ఛానల్ నెంబర్ 9966887787 మీకోసం నిరుద్యోగి న్యూస్ ఛానల్ ఎల్లప్పుడూ పోరాటం చేస్తుంది. మీ సమస్యలను ఆ నంబర్కు పంపియుర్రి, లేదంటే వినిపియుర్రి. ఆ ప్రాంత సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్య పైన పోరాటం చేస్తాం. ఇది ప్రజలారా మనం ఆలోచించే ప్రశ్నలు.